శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్లే ముందు భగవంతుడు 5 సంకేతాలు తెలియజేస్తాడు. ఈ సందేశం మీ కంటపడింది అంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని అస్సలు అనుకోవద్దు. ఈ విశ్వంలోని ఒక గొప్ప శక్తి, ఆ భగవంతుని సంకల్పం మిమ్మల్ని ఈ మాటలు వినేలా చేసింది. ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఎందుకంటే కుంభరాశి వారైన మీ జీవితంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు సంభవించబోతోంది. మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలతో నిండిన పాత పేజీలు త్వరలోనే ముగిసిపోతున్నాయి. ఆ స్థానంలో ఆనందం, విజయం అనే కొత్త పేజీలు తెరుచుకొనున్నాయి. ఈ ప్రత్యేకమైన సందేశంలో మీ జీవితం ఒక సానుకూల మలుపు తీసుకోవటానికి ముందు ఆ భగవంతుడు మీకు పంపే 5 సంకేతాల గురించి అత్యంత లోతుగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఆ సంకేతాలు చూడటానికి చాలా సాధారణంగా మీరు రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు అనిపించవచ్చు. కానీ ఈ 5లో ఒక సంకేతం మీ జీవితంలో చోటు చేసుకున్నా ఇక మీ దశ తిరిగినట్లేనని బలంగా నమ్మండి. ఆ భగవంతుడు మీకోసం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తున్నాడు. ఆడండి, మీరు వింటున్నది అక్షరాల సత్యం. మీ పూజలకు సమాధానం దొరికే రోజు చాలా దగ్గరలో ఉంది. మీరు ఎంత కోరినా తీరని కోరికలు ఎన్ని ఉన్నా, పనుల ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నా దయచేసి కొంత సమయాన్ని మీకోసం కేటాయించండి. మీ పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని ఇక్కడ చెప్పబోయే విషయాలను వినండి. వీడియోని ఎక్కడ అస్సలు స్కిప్ చేయొద్దు, మిస్ చేయొద్దు. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని కూడా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే చేత్తో హైప్ కూడా చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అంటూ ఇక్కడ కామెంట్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఓకేనా? ఇక కుంభరాశి వారి జీవితంలో, వారి జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుడులు ఉంటాయి. ఈ రాశి వారు సాధారణంగానే చాలా కష్టపడే తత్వం కలిగిన వారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొని ఉంటారు. వారి జీవితం పూల పాన్పులా కాకుండా ముళ్ళ బాటలా సాగిన అనుభవాలు వారికి అనేకం ఉంటాయి. అయితే వారు ఈ కష్టాలను చూసి కుమిలిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. బాల్యం నుంచే బాధ్యతలు మోయటం వీరికి అలవాటుగా మారుతుంది. ఈ పట్టుదల, కార్యదీక్ష వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. ఈ అనుభవాలు వారిని మనసుకు మించిన పరిణితిని అందిస్తాయి. వారిని ఒక యోధుడిలా తయారు చేస్తాయి. కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ. వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ నిజమైన స్నేహితులు చాలా తక్కువ. ఎటువంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు, కానీ వారి మనసుని అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు. కుంభరాశి వారు ఎప్పుడు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. బానిసత్వాన్ని అస్సలు సహించరు. ఇతరుల కింద పని చేయటం, వారి ఆదేశాలను పాటించటం వీరికి నచ్చదు. పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తాయి. ఎందుకంటే వారి ఆలోచన విధానం ఎప్పుడు ముందుకు సాగుతుంది. సమాజంలో మార్పు తీసుకురావటానికి ఎప్పుడు ముందుంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడూ దాగి ఉంటాడు. ఈ రాశి వారు పుట్టుకతోనే తెలివైన వారు. బుద్ధి చాలా చురుకైన, కొత్త విషయాలు నేర్చుకోవటంలో, కొత్త ఆలోచనలు చేయటంలో వీరు ముందుంటారు. సైన్స్, టెక్నాలజీ, కళలు వంటి రంగాల్లో రాణిస్తారు. ఎందుకంటే వారి మెదడు సృజనాత్మకతతో నిండిపోయి ఉంటుంది. వారి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకత వారిని ఎప్పుడు 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఆదర్శాల కోసం జీవిస్తారు. డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి దృష్టి ఎప్పుడూ కూడా భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవటం చాలా కష్టం. అది ఒక సముద్రం లాంటిది. ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసును విప్పుతారు. ఆ అర్హత కొందరికి మాత్రమే దక్కుతుంది. ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవటం చాలా కష్టం. వారి నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి వారినైనా ఎదిరిస్తారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలోని ఒక భాగం, వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్లే దారి కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు. వారి జీవన శైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అయితే వారిని ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంచుతుంది. వారి చుట్టూ ఒక రహస్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుటుంబం, స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ, బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కోరుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోనికి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు. వారి స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోరు. వీరిలో చాలా మందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ వారి భక్తి ఆడంబరంగా ఉండదు. వారి భక్తి ఆచారాలు, సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా సాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు కూడా ఉంటాడు. సత్యాన్ని వెతుకుతూ ఉంటాడు. కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గలవారు. వారిని అర్థం చేసుకోవటం ఒక కళ. వారిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారి కంటే మంచి స్నేహితులు ఇంకొకరు దొరకరు. మంచి భాగస్వాములు మరొకరు ఉండరు. కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు. వారి జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. మీరు ఎంత గొప్ప మానవతావాదులు అంటే ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుంది. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. పక్కవారి కష్టాన్ని చూసి అసలు తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన, కరుణామయమైన మనస్సు మీది. అయితే విధి విచిత్రం ఏంటంటే మీ జీవితం చిన్నతనం నుంచి పూలపానుపులా అస్సలు ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, మరెన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతారు, రాటు తేలుతారు. మీ వయసుకు మించిన బాధ్యతలు, కొన్నిసార్లు భరించలేని కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ మీరు కోల్పోరు. అదే మీ గొప్పతనం. అదే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ఒమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అంత సులభంగా అస్సలు క్షమించలేరు. ఆ గాయం ఎప్పటికీ మానదు. వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరంగా పెట్టేస్తారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. కుంభరాశి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ, వారి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం మరియు ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందిన మాటల తీరుకి ఇట్టే ఆకర్షితులవుతారు. వీరి జీవితంలో కుట్రలు, కుతంత్రాలు ఒక భాగం. ఎందుకంటే వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వీరిని కించపరచాలని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ చివరికి వారి పతనమవుతారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయిన రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలే వీరిని అతి పెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. వీరికి ప్రతి అనుభవం వారిని మరింత రాటుదేలేలా చేస్తుంది, ఒక వజ్రంలా మారుస్తుంది. ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. వీరి మంచితనాన్ని అలసుగా తీసుకునేవారే. ఈ కుంభరాశి వారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. ప్రతి మనిషి వీరి జీవితంలో ఒక పాఠం నేర్పటానికే వస్తారు. కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొందరు మోసాన్ని నేర్పిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు. అది మీ గ్రహస్థితిలో, ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్న ఏలినాటి శని ప్రభావంలో ఉంది. అయితే కష్టకాలం ముగియబోతుంది. మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఆ నొప్పిని, ఆ నిస్సహాయతను పంచుకోవటానికి, మీ భుజం తట్టి నేనున్నాను అని చెప్పటానికి నేను మీ ముందుకు వచ్చాను. రాబోయే రోజుల్లో మీకోసం ఎదురు చూస్తున్న వెలుగును చూపించడానికి ఆ భగవంతుడు నన్ను ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. సుమారు
6 సంవత్సరాల క్రితం ఏలినాటి శని మీ జీవితంలో అడుగుపెట్టిన ఆ రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో తలుచుకోండి. అప్పటి వరకు ఎంత హుందాగా, స్వతంత్రంగా, ఎవరి సహాయం అవసరం లేకుండా 10 మందికి సహాయం చేస్తూ బతికిన మీ జీవితం ఒక్కసారి తల్లకిందులైపోయింది కదా! ఇక మీకు జరిగిన మోసాలంటారా, వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రూపంలోనూ మోసపోయారు. ఆర్థికంగా మోసపోయారు, మానసికంగా మోసపోయారు, నమ్మకం విషయంలో మోసపోయారు. మీరు ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు అండగా నిలబడిన వాళ్ళు మీకు అవసరమైనప్పుడు చెయ్యి విడిచిపెట్టేశారు. డబ్బు రూపంలో, మాట రూపంలో, ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు. ఈ మోసాలు మిమ్మల్ని రాటు దేల్చేశాయి. మనుషుల నిజ స్వరూపాలను మీకు చూపించేశాయి. ఇప్పుడు కుంభరాశి వారికి ఆ భగవంతుడు పంపించే 5 అద్భుత సంకేతాలు ఏంటో నేను మీకు అత్యంత వివరంగా వివరిస్తాను. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయేవి మీ జీవితంలో ఇప్పటికే జరుగుతున్నట్లయితే మీ జీవితంలో ఒక గొప్ప సానుకూలమైన మార్పు రాబోతుందని బలంగా నమ్మండి. మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోవటానికి సిద్ధంగా ఉంది అని గ్రహించండి. ఆ మార్పుని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ఇక మీ జీవితంలో అత్యంత కీలకమైన సమయం కాబట్టి జాగ్రత్తగా వినండి. మొదటి సంకేతం, చిన్న చిన్న సవాళ్లు మరియు పరీక్షలు. మీ జీవితం మారబోయే ముందు ఆ భగవంతుడు మీకు కొంత బాధను, చిన్న చిన్న సవాళ్లను అందించటం ప్రారంభిస్తాడు. మీరు ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పటికీ కూడా సానుకూలమైన విషయాలను చూడటం ప్రారంభించినప్పటి నుంచి మీ జీవితంలో సమస్యలు తగ్గే బదులు పెరిగాయి అని మీకు అనిపించవచ్చు. అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు వంటివి తలెత్తవచ్చు. కానీ నమ్మండి, ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయటానికి రాలేదు. మిమ్మల్ని మరింత బలోపేతం చేయటానికి వస్తున్నాయి. రాబోయే గొప్ప విజయాలను, సంతోషాలను అందుకోవటానికి మిమ్మల్ని సిద్ధం చేయటానికి వస్తున్నాయి. ఇవి సమస్యలు కావు. మీ మానసిక భావోద్వేగ బలాన్ని పెంచడానికి ఆ భగవంతుడు ఉద్దేశపూర్వకంగా మీకు పెడుతున్న పరీక్షలు. వీటి ద్వారా మీ ఉత్తమమైన, శక్తివంతమైన సంస్కరణను ఆయన నిర్మిస్తున్నాడు. ఇక్కడ మీ బలం, మీ ఆత్మవిశ్వాసం, మీ సహనం పరీక్షింపబడుతున్నాయి. కాబట్టి బలంగా, ధైర్యంగా మీరు నిలబడండి. ఆ భగవంతుడిపై సంపూర్ణ నమ్మకాన్ని ఉంచండి. పరీక్షలో మీరు ఉత్తీర్ణులైతే మీకోసం అద్భుతమైనటువంటి వరాలు ప్రసాదించబోతున్నాడు. ఈ చిన్న యుద్ధాలలో గెలిస్తేనే రేపు రాబోయే సామ్రాజ్యాన్ని ఏలగలిగే అర్హత మీకు వస్తుంది. బంగారం అగ్నిలో కాలితేనే కదా దాని స్వచ్ఛత పెరుగుతుంది. రెండవ సంకేతం, మీకు బాధ కలిగించే వారి నుండి సంపూర్ణ విమోచనం. ఆ భగవంతుడు మీ పూజలను ఆలకించటం ప్రారంభించినప్పుడు ఆయన చేసే మొదటి పని ఏంటంటే మీకు నిరంతరం బాధ కలిగించే వ్యక్తులను మీ జీవితం నుండి దూరం చేస్తాడు. మిమ్మల్ని మానసికంగా హింసించే, ఆ శక్తిని హరించే వ్యక్తులను ఒక్కొక్కరిగా మీ జీవితం నుండి తొలగిస్తాడు. వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా సరే, మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతికూల శక్తిని, ప్రతి పరిస్థితిని ఆయన మీ నుండి వేరు చేస్తాడు. ఆ సమయంలో ఆ బంధాలు తెగిపోతున్నప్పుడు మీకు తీవ్రమైన, వర్ణించలేని బాధ కలుగుతుంది. నాకెందుకు ఇలా జరుగుతోంది, నేను నమ్మిన వారే నన్ను ఎందుకు వదిలి వెళ్తున్నారు అని మీరు ఏడవచ్చు. కానీ నమ్మండి, ఇది మీ జీవితంలో ఒక మంచి సమయం రావటానికి అత్యంత కీలకమైన దశ. ఈ వియోగం మీ మంచికే జరుగుతోందని గ్రహించండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. దేవుడు మీ జీవితంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తున్నాడు. కొత్త మొక్కలు నాటడానికి స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు, మంచి మనసున్న వారు ప్రవేశించడం మొదలవుతుంది. ఈ కొత్తగా వచ్చిన వారు మీకు నిస్వార్థంగా సహాయం చేస్తారు. మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గంలోకి మార్పు చేయడానికి, అవసరమైన కొత్త విషయాలను నేర్పడానికి, మీకు సరైన దారి చూపించడానికి ఆ భగవంతుడే వారిని పంపిస్తాడు. ఇది కూడా ఒక గొప్ప సంకేతం. ఒక వ్యక్తి మీ జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు కలిగే బాధ తాత్కాలికమే, కానీ దానివల్ల కలిగే ప్రయోజనం శాశ్వతం. మరింత మంచి వ్యక్తి మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దటానికి వస్తున్నారని గ్రహించండి. పాత ఆకులు రాలితేనే కొత్త చిగుళ్ళు వస్తాయి కదా, అలాగే మీ జీవితంలో నుంచి కొందరు వెళ్ళిపోతేనే కొత్త మంచి మనుషులు రావటానికి వీలవుతుంది. ఈ మార్పుని ధైర్యంగా స్వీకరించండి. మూడవ సంకేతం ఏంటో తెలుసా? మీ దృష్టి అనేది సానుకూల ఆలోచనలపై పడుతుంది. మీ దృష్టి, మీ ఆలోచనలు ప్రపంచంలోని ప్రతికూల సంఘటనలన్నింటినీ కూడా చూడటం మానేస్తుంది. సమయాన్ని వృధా చేసే విషయాలు మీరు దూరం చేసుకుంటారు. మీరు దూరం అవుతారు వాటికి. మీ సమయం ఎంత విలువైందో మీకు అర్థమవుతుంది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెడతారు. దానికి బదులుగా మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలి, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మీ ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి అనే విషయాలపై దృష్టి పెడతారు.
సానుకూలమైన విషయాలు చూడటం, సానుకూలమైన వ్యక్తుల గురించి మాటలు వినటం, మంచి పుస్తకాలు చదవటం మొదలు పెడతారు. మీలో ఒక కొత్త ఉత్తేజం, ఉత్సాహం కలుగుతాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు వస్తుంది. ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. ఆ భగవంతుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడు అనటానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన సమయం రాబోతోందని ఇది బలంగా సూచిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా దాన్ని చూసే మీ దృష్టికోణం మారుతుంది. ఈ మార్పే అన్నింటికన్నా పెద్ద మార్పు. ప్రతి దానిలోనూ మంచిని చూడటం ప్రారంభిస్తారు. 4వ సంకేతం, ఆధ్యాత్మిక వైపు తీవ్రమైన ఆకర్షణ. మీ మనసు నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడుతుంది. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా అనుకోకుండా జరిగినా మీరు భగవంతుడి వైపు లేదా మీరు బలంగా నమ్మే ఆ దైవశక్తి వైపు అప్రయత్నంగా ఆకర్షితులవుతారు. మీ ఆసక్తి, మీ నమ్మకం ఆధ్యాత్మిక విషయాలపై, దైవ సంబంధమైన పూజలపై బాగా పెరుగుతుంది. ఇలాంటి స్పష్టమైన సంకేతం మీకు కనిపిస్తే ఇది కుంభరాశి వారి జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని, వారి కోసం ఒక అద్భుతమైన దైవికమైన సమయం రాబోతుందని సూచిస్తుంది. చాలా మంది తమ జీవితంలో అత్యంత కష్ట సమయాల్లో ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు. ఈ జాగృతి మిమ్మల్ని సంతోషం, శాంతి, ప్రేమతో నిండిన ఒక ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తుంది. మీలో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత నెలకొంటుంది. భౌతిక సుఖాల కన్నా ఆత్మ సంతృప్తి ముఖ్యం అని గ్రహిస్తారు. మీ జీవితానికి ఒక కొత్త అర్థం, పరమార్థం దొరుకుతుంది. ఈ మార్పు మీ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. 5వ సంకేతం, మీ సంపూర్ణ మార్పు. ఒక కొత్త జన్మ. ఈ దశలో ఆ భగవంతుడు మిమ్మల్ని పూర్తిగా మార్పు చేస్తాడు. పాత వ్యక్తి మిమ్మల్ని వదిలి కొత్త వ్యక్తిగా మీరు రూపాంతరం చెందుతారు. పైన చెప్పిన 4 సంకేతాలు ఈ గొప్ప మార్పులో భాగాలే. ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీ జీవితంలో కనిపించినా మీరు పరివర్తన చెందుతున్నారని, ఒక కొత్త జన్మ ఎత్తబోతున్నారని అర్థం. పరివర్తన అంటే సీతాకోక చిలుక లాంటిది. మొదట అది ఒక సాధారణ గొంగళ పురుగులా నేల మీద పాకుతూ ఉంటుంది. అందవిహీనంగా కనిపిస్తుంది. దాన్ని ఎవరు పట్టించుకోరు. తర్వాత అది తన చుట్టూ తన గూడు అల్లుకుని లోపల తనను తాను పూర్తిగా మార్చేసుకుంటుంది. ఆ గూడులో ఉన్నప్పుడు అది తీవ్రమైన ఒంటరితనాన్ని, బాధని, ఒత్తిడిని అనుభవిస్తుంది. కానీ ఆ బాధను, ఆ చీకటిని ఓర్చుకుని ఎప్పుడైతే అది ఆ గూడును చీల్చుకుని బయటకు వస్తుందో, అది రెక్కలతో ఎగిరే ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుందో, అప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ దాని వైపు ఆకర్షణీయంగా, ఆశ్చర్యంగా చూస్తారు. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఈ కష్టాలు, ఈ బాధలు గూడు లాంటివి. ఈ సంకేతాల్లో ఏ ఒక్క సంకేతం మీ జీవితంలో కనిపించినా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కాబట్టి మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నట్లయితే మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. ఓడిపోయానని అస్సలు అనుకోవద్దు. ఇవన్నీ మీ ఉత్తమమైన, శక్తివంతమైన, అందమైన సంస్కరణను నిర్మించడానికి జరుగుతున్నాయని నమ్మండి. మీ జీవితంలో అద్భుతమైన, మీరు ఊహించిన సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మీ అద్భుతమైన సమయం సమీపించింది. మీ సువర్ణ యుగం మొదలు కాబోతుంది. కుంభరాశి వారి జీవితం ఇప్పుడు మార్పు చెందబోతుంది. ఒక కొత్త దిశ వైపు ప్రయాణం మొదలు కాబోతుంది. మీరు ఎన్నాళ్లుగా చేసిన కర్మలకు, పడిన కష్టానికి, వచ్చిన సహనానికి శుభ ఫలితాలను అందుకునే సమయం అయితే ఆసన్నమైపోయింది. మీకు రావాల్సిన సంతోషాలను, విజయాలను, గౌరవాన్ని ఆ భగవంతుడు తప్పకుండా మీ వద్దకు తీసుకువస్తాడు. ఇక ఎవరూ ఆపలేరు. మీ పూజలు ఫలించబోతున్నాయి. మీ కన్నీళ్లకు ప్రతిఫలం దొరకబోతోంది. మీ జీవితంలో వెలుగు ప్రసరించబోతోంది. అవును, భగవంతుడు సర్వాంతర్యామి అంటే ఆయన ప్రతి చోట ఉంటాడు మరియు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటాడు. ఆయన దర్శించాలి అంటే మీకు కావాల్సింది పరిపూర్ణమైన భక్తి, స్వచ్ఛమైన మనసు. అయితే భగవంతుడిని చూడటానికి పరిపూర్ణమైన భక్తి అవసరం. భక్తి ద్వారానే ఆయన దర్శనాన్ని పొందగలుగుతాం. ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఎప్పటికీ మీతోనే ఉంటాడు, మనలో ఉంటాడు, ప్రతి విశ్వాసంలోనూ ఉంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి అని అంటే ఆయన ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడని అర్థం. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడిని ఎలా దర్శించడానికి మన హృదయంలో ఆయన పట్ల భక్తి, విశ్వాసం ఉండాలి. అప్పుడే మనకు ఆయన అనుభూతి కలుగుతుంది. మీ హృదయంలో ఆయనకు స్థానం కల్పించండి. మీ జీవితమే ఒక అద్భుతంగా మారిపోతుంది. ఆయన మీ ప్రతి శ్వాసలో ఉంటాడు. ఇది భగవంతుని యొక్క కీలకమైన, తిరుగులేని నిర్ణయం. ఈ ఉదయం మీరు నిద్ర లేచినప్పుడు కొత్త ఆశతో, కొత్త నమ్మకంతో మీ కర్మల వైపు మీరు అడుగులు వేయండి. మీ భాగ్యం నిర్ధారించబడుతుంది. ఆ భగవంతుడు బంగారు కలంతో మీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాడు. ఇది మీ జీవితంలోకి సానుకూల శక్తులు ప్రవేశించే సమయం.
మీరు ఇప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం నుండి పూర్తిగా దూరం అవుతున్నారు. ఆ భగవంతుడు మీతో ఎలా చెబుతున్నాడో, ఓ భక్తుడా, ఇక నీ ఆర్తనాదాలు చాలు, నా ఆశీర్వాదాన్ని స్వీకరించు. పుణ్యాత్ములు మంచివారు అనుకోకుండా నీతో కలుస్తారు, నీకు సహాయం చేస్తారు. నేను సరైన మార్గాన్ని చూపిస్తాను. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన నిజమైన సంతోషాలు ఇప్పుడు నీ వద్దకు వరదలా వచ్చి చేరుతాయి. ఈ మాటలు నీ ఆత్మతో స్వీకరించు. ఇది భగవంతుని యొక్క దివ్య నిర్ణయం. నీ బంగారు భవిష్యత్తు సూర్యకాంతిలా ప్రకాశిస్తూ నిన్ను పిలుస్తోంది. నీ మనసులోని శాంతి అలజడి ఇప్పుడు పూర్తిగా సమసిపోతోంది. నువ్వు అత్యంత అదృష్టవంతుడివి. ఈ సందేశం ద్వారా ఆ పరమేశ్వరుడు మీకు చెప్పదలిచింది ఏంటంటే, మీ జీవితంలో కష్టాలు, అడ్డంకులు, సమస్యలు ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీ మార్గం సుగమమవుతుంది. మీ ముందు ఏదో అద్భుతం జరగబోతోందని మీ అంతరాత్మ మీకు చెబుతుంది. దానిని విస్మరించవద్దు. మీ జీవితంలోకి ఒక గొప్ప సత్యం ప్రవేశించబోతోంది. మీరు అంతర్గతంగా ఒక తీవ్రమైన మార్పుని అనుభవిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే పనులు, మీరు చెప్పే మాటలు నిజమవుతాయి. వాటిని సాధిస్తున్నారు. మీ భాగ్యాన్ని మార్చడానికి ఏదో ఒక దైవిక శక్తి మిమ్మల్ని వెతుకుతోంది. మీ భాగ్యం ఉదయించబోతోంది. మీరు మీ కలంతో, మీ సంకల్పంతో రాసుకున్నది మీ భాగ్యంగా మారబోతోంది. మీ చేతిలో అదృష్టపు గీతలు ప్రకాశించబోతున్నాయి. మీ భాగ్యరేఖ జ్వలించబోతోంది. మీరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టాల దశ ఎప్పుడు ముగిసింది. ఇప్పుడు మీరు నాటిన విత్తనాలకు ఫలాలను పొందే సమయం వచ్చింది. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకుంటారు. మీ భవిష్యత్తుకు మీరే సృష్టికర్తగా మారండి. ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించాలి అనుకుంటున్నారు. మీ శత్రువులు, మీకు కీడు చేసిన వారు ఇప్పుడు మీ జీవితం నుంచి వారంతట వారే దూరం అవుతున్నారు. మీరు గతంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం యొక్క అద్భుతమైన ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. భయపడకండి, ఆందోళన చెందకండి. మీ సమయం అత్యంత అమూల్యమైనది. మీ విలువను మీరు గుర్తించండి. మీరు సాధారణ మనుషులు కారు. మీరు దైవిక శక్తులతో సంబంధం కలిగి ఉన్న ప్రత్యేక వ్యక్తులు. మీ కష్టాలే మీ అతిపెద్ద బలంగా మారాయి. ఆ అనుభవాలే మిమ్మల్ని తీర్చిదిద్దాయి. ఇప్పుడు ఆ భగవంతుడు మీకు విజయం, సంతోషం, శాంతి మాత్రమే ఇచ్చే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు. మీ కలలను సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తోంది. దాన్ని అందిపుచ్చుకోండి. ఈ సందేశం మీ దృష్టికి రావటం కేవలం యాదృశ్చికం కాదు. ఇది భగవంతుడు మీకు పంపిన ప్రత్యక్ష సంకేతం. ఇక మీరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మీ విజయం వైపు అడుగులు వేయాలి. మీ కలలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాలి. ఆ భగవంతుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ చెయ్యి విడిచిపెట్టడు. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యడు. మీరు చేయవలసినదల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో లేదా దేవుని పటం ముందు ఆ మహాశివుడికి ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా ప్రతిరోజు దీపం వెలిగించి ఓం నమః శివాయ అని 108 సార్లు జపిస్తూ ప్రార్థించటం వల్ల మీ కోరికలు అత్యంత త్వరగా నెరవేరుతాయి. ఈ దీపం మీ మనసుకు శాంతిని ఇస్తుంది. మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి మీకు సానుకూల దైవిక శక్తిని నింపుతుంది. ఈ చిన్న ఆచారంతో మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. సాక్షాత్తు ఆ మహాశివుడు మీ ఇంట్లో, మీ చుట్టూ, మీ ఆలోచనల్లో తిరుగుతున్నాడు అనటానికి ఇవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలు, హోమాలను ఏం కోరుకోవట్లేదు. ఆయనకు కావాల్సింది కేవలం మీ స్వచ్ఛమైన భక్తి, మీ నిర్మలమైన నమ్మకం మాత్రమే. ఆ ఒక్క నమ్మకం చాలు. ఆయన మీకోసం ఏదైనా చేస్తాడు. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దరిద్రం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలను ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించాలి. పూర్తి విశ్వాసంతో, శరణాగతి భావంతో ఆరాధించటమే తక్షణమే ప్రారంభించాలి. మీ ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో ఓం నమః శివాయ అని స్మరించుకోండి. మీ భారమంతా ఆయన పాదాల వద్ద ఉంచండి. ధైర్యంగా ముందడుగు వేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.